అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా సత్యనారాయణాయ నమః నారాయణాయ నమః శ్రీ సత్యనారాయణాయ నమః నమః అద్వైత తత్వానులేపాయ నమః అనులేపాయ నమః హరిహర బ్రహ్మైక రూపాయ నమః
ధూమకం అధోనిష్ఠాపితస్యాం తేనాభ్యాం ప్రతిష్ఠితి జ్వాలమాలాకులం పాతస్మయంలో సంతకమసలాభిస్తలంపత్యాకోశ సన్నిభం తస్యాం నృసింహం దైత్యసోదరం ఋషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం గుణంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకీవల్లభం హరి ప్రణమామి సదాభక్త్య నారాయణ మజం పరం దుర్గమే విషమే ఘోరే శత్రూణాం హరపీడితే విస్తారయతు సర్వేషు తథానిష్ట భయేషు చ నామాని ఏతాని సంకీర్త ఫల ఆప్సిత ఆప్నుయాత్ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః నారాయణాయ. స్థాపితం పురతస్తవ తేన సఫల భవేత్ జన్మ జన్మని శ్రీ రమ సత్యనారాయణ స్వామినే నమః ఫలం సమర్పయామి. ఫలాన్ని వారు స్వామివారి గుర్తుగా పెట్టుకొని చూపించారు ఇక్కడ. ఏకదా నైమిషారణ్యో ఋషో శౌనకాదయ ప్రపంచరాగతం సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వం ఒకప్పుడు సౌనకాది మహాముడు నైమిషారణ్య కొడుకులు ఉన్నవారి సూత మహాముడు చూసినటువంటి విష్ణువులకు తిరుగుతున్నాడు. శ్రద్ధగా వినండి. పూర్వం ఒకప్పుడు నారద మహాముడు సకల లోకములు తిరుగుచు మార్గవశమున భూలోకములకు వచ్చి ఉన్నారు. నారద మహాముని భూలోకంలో మానవుడు పడుతున్నటువంటి కష్టం చూసి వీరికి కష్టం ఎట్లు కలుగుడాన్ని ఆలోచించుకుంటూ విష్ణులోకానికి ప్రయాణమయ్యారు. నారద మహాముని విష్ణులోకంలో చిత్రబుద్ధులను తెల్లని శరీర ఛాయ కలవాడుగును శంఖము చక్రము గదా పద్మము మొదలొకరు అలంకారం ఉంటున్నటువంటి శ్రీహరిని చూచి ప్రార్థించడాడు. మనస్సుతో గురించుటకు గాని వాకుతో విరుచి చెప్పుటకు సత్యము గాని అతీతమైన రూపము గలవారా ఆది విద్యాంతరిత గుణాత్ముడైనటువంటి ఆది పురుషుడైనటువంటి భక్తుల పాదములతో కొలిచినటువంటి శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించుచున్నాను. శ్రీహరి స్తోత్రమును విన్న నారద మహామునితో విధంగా అంటున్నాను. ఓ నారద మహాముని, నీవు వచ్చినటువంటి కారణమేమి? నీ కోరికలు తీరుస్తానని చెప్పమన్నారు. నారద మహాముని శ్రీమహావిష్ణువుని చూచి, ఓ జగద్రక్షక, భూలోకంలో మానవులు నానా విధంబులైనటువంటి కష్టములు అనుభవించుతున్నారు. వారికి ఆ కష్టములు ఎక్కువ దొరుకురు. అందుకు ఏదైనా ఉపాయం అందుకు శ్రీహరి చెబుతున్నారు. నారద మహాముని, నీవు లోక హితార్థమై చక్కటి విషయాన్ని అడిగి వ్రతము కలదు. అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు
ఎవరు ఆచరించరి అది గంటకు సముద్రంగా తెలియకూరుచున్నానన్నారు. అందరూ శ్రీహరి విధంగా చెబుతున్నారు. సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయను, సకల ఐశ్వర్యములను కలుగు చేయను, సంతానం కలుగు, సర్వత్ర జయప్రదమవుతున్నది. ఈ వ్రతము వైశాఖ మాసమునందు కానీ, మాఘమాసమునందు కానీ, కార్తీక మాసమున కానీ, ఒక శుభ దినమును కానీ ఆచరించబడడం. కష్టములు సంభవించినప్పుడు, దారిద్ర్యంతో బాధపడుతున్నప్పుడు వ్రతం చేయడం మంచిది. ఇది నాకు బాధలు పెట్టినప్పుడు ఈ వ్రతం ఆచరించినట్లయితే నిత్యానుసారం కావాలి చేయండి. సత్యనారాయణ వ్రతము పరువు దినాడు కానీ, ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమణ దినములు కానీ చేయవలని. సూర్యోదయముకు పరమైన నిద్ర లేచి కాలకృత్యములు నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠాన దేవప్రకారంగా నిర్వర్తించుకుని శుచికి నిశ్చల భక్తితో దేవాది దేవ శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందులకే భక్తి శ్రద్ధలతో వ్రతమును ఆచరించుచున్నాను అని తన మనస్సులో నమస్కారం చేసుకుని స్వామికి ధ్యానం చేసుకుని నమస్కరించబడను. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలం కూడా కర్మానుష్ఠానం నెరవేర్చుకుని సాయంకాలం వరకు స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతమును ఆచరించబడను. పూజాస్థలంకి శుద్ధి చేసి మరిపిండి మనం 2 మూలతో చూడమడులతో ముగ్గులు పెట్టి నూతన వస్త్రములు పరిచి దానిపై బియ్యమును పోసి కలశమును ఉంచబడిను. ఆ కలశము వెండితో కానీ, రాగితో కానీ, ఉదకు ఇత్తడితో కానీ, మట్టితో కానీ చేయబడి లోభత్వం చేయరాదు. యథాశక్తి అతీను ఆచరించబడను. ఆ కలశం మీద మరల కొత్త వస్త్రములు పరచబడిను. నూతన వస్త్రం మీద సత్యనారాయణ ప్రతిమ ఉంచబడిను. ఆ ప్రతిమ ఒక కలశము బంగారంతో కానీ, అర్ధ కలశము బంగారంతో కానీ, లేదా తుదకు పావు కలశం బంగారంతోనైనా చేయించి పంచామృతము అభిషేకము గావించి మండపం ముందు ఉంచబడిను. ముందుగా విఘ్నేశ్వర పూజ, తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పార్వతీ పరమేశ్వరులను, సూర్యుడు మొదలుగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అదే దేవత ప్రతి దేవత సహా పూజించబడు. మొదల కలశం మీద 2 దేవుడు పూజ చేయబడింది. విఘ్నేశ్వరుల మీద 5 దేవతలకు 5 దేవతల కలశములకు ఉత్తర మంత్రంతో ఉదక సమాధిగా ప్రతిష్ఠించి పూజింపబడేను. తరువాత అష్టదిక్పాలకులు తూర్పుపద ఎందుకు ఎందుకు ప్రతిష్ఠించి పూజింపబడను. ఎంతో సత్యనారాయణ స్వామి కలశం మీద పూజ చేయబడను. 4 వర్గముల వారు స్త్రీలు పురుషులను కూడా ఈ వ్రతమును ఆచరింపబడను. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికులు వ్రతమును ఆచరించబడను. ఎందుకు ఏ దినమైనా సాయంకాలం వ్రతం ఆచరింపబడను. వ్రతము చేయవారు బ్రాహ్మణులు బంధువులు పిలుచుకుని వచ్చి చేయబడను. అన్ని పొట్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమల కాండితో బియ్యము, నూక, చక్కెర, బెల్లము ఇవన్నీ సమానంగా చేర్చి ప్రసాదం తయారు చేయబడను. స్వామికి నివేదన చేయవలయను. ఆ విధంగా నైవేద్యం చేయడం పిమ్మట బ్రాహ్మణులు పెద్దాశక్తి దక్షిణ ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధువులతోడును బ్రాహ్మణులతోడును కలిసి భోజనం చేయవలను. సత్యనారాయణ స్వామి ప్రీతిగా ఇచ్చి గీతార్పణలు జరిగేపడను. ఇది భూలోకముల కలియుగమునందు ఇష్టకావ్యాత్మను పడేందుకు వృత్తి సులభమైన మార్గము. తస్మై బ్రహ్మచ బ్రహ్మచ ప్రజాం దదు. సప్రాజంచ విరాజంచ విశ్వీర్యాచనో గృహే లక్ష్మీర శ్రీ రమా సత్యనారాయణ స్వామిని నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. నమస్కారాన్ని సమర్పయామి. హర మహాదేవ గోవింద. ఆచరించినటువంటి వారికి అభివృద్ధున్నారు. ఏంటండి, పూర్వ కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మిగులు దరిద్రుడు వచ్చే అన్నవస్త్రము లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లు తిరుగుచుండేవాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడుగా ఉన్న ఆ బ్రాహ్మణ విధమైన దుర్భరమైన కష్టములను విడిచి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందినవాడై ఆ వేద బ్రాహ్మణుడు ఎదురుగా పోయి, బ్రాహ్మణుడా, నీవు వేద విధులు వైన యొక్క దరిద్రులను చూస్తున్నావేమిటి అని అడిగినాడు. ఓ ప్రభు, నిన్ను విక్కిన దరిద్రుడు భిక్షాటన చేస్తున్నాను, చాలా కష్టములు పడుచున్నాను. నా దారిద్ర్యం ఓడికి ఏదైనా ఉపాయం చెప్పమని ఆ బ్రాహ్మణుని అడిగినాడు. బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ సత్యదేవుని సేవించినట్లయితే నీ కష్టములలా తొలగిపోవును. ఆ సత్యనారాయణను ఆచరింపవు. ఆ విధంగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుల వారు ఆ వ్రతము ఆచరించే విధానం కూడా చెప్పి అక్కడనే అదృశ్యమైనారు. అది విని ఆ బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుల వారు చెప్పినటువంటి సత్యనారాయణ వ్రతము నీవు చేసిందని తన మనసులో సంకల్పించుకుని వాడి ఆ రాత్రి ఉత్సాహం రాకపోగా ఎట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలంలో ఎత్తి కృత్యమును నెరవేర్చుకున్న వాడి ఆ రోజున తప్పక సత్యనారాయణతో చేయుదునని తన మనస్సున మరణ సంకల్పించుకుని భిక్షాటనకు బయలుదేరినాడు. ఆ దినమున బ్రాహ్మణుకు చాలా ధైర్యం లభించినది. దానితో అతడు
బ్రాహ్మణులను బంధువులను పెంచుకుని వచ్చి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ ఆచరించినాడు. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములను తగ్గిపోగా సకల సంపదలను పొందిన వారై చాలా సంతోషించినాడు. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసంగా విడువకుండగా సత్యనారాయణము చేయుట వలన భక్తి శ్రద్ధలతో చేయుట వలన ఈ విధంగా శ్రీ ప్రతి మాసం వచ్చినతో చేయడం వలన బ్రాహ్మణుడు మహాదైశ్వర్యవంతుడు దాకా సకల పాపల నుండి ముక్తిని పొందినవాడై అంతిమ మోక్షం పొందినవాడయ్యను. ఈ వ్రతము ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలె సకల దుఃఖముల నుండి ముక్తి పొందిన వారై శుభముగా ఉంటారు. మరణ సుత మహావీరంగా చెప్తున్నారు. ఆ విధంగా శ్రీహరి నారదుడు చెప్పినటువంటి వ్రతంలో ఇప్పుడు మీకు తెలిపి నేను శుక్రవారు చెప్తున్నారు. మరణ మహానుడు శుక్రవారితో చదువుతున్నారు. ఓ మహాత్మ, ఆ బ్రాహ్మణుని వలన ఎవరు ఈ వ్రతం ఆచరించినారు అది గంభీర సంవత్సరంగా తెలియకూరుచున్నామన్నారు. శుక్రవారి దింగా చెప్తున్నారు. ఓలాగా ఆ వ్రతం ఎవరితో చేయబడిందో చెబుతున్నారు అండి. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధతో వ్రతము చేయించున్నాడు. బంధువులు సదురులు వచ్చి ఆనందంతో వ్రతం వెళ్తున్నారు. ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతము చేయించుండగా కట్టెలముకుని వాడు జీవించేవాడు వచ్చి కట్టెల కావడి వీధిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతం చూసినాడు. కట్టెలమ్మునంతలో ఆకలి పళ్ళుతో నీళ్ళు బ్రాహ్మణుడు చేయించున్నదంతా చూసి, ఓ మహాత్మ, మీరు చేయించినటువంటి ఈ వ్రతమేమి, ఈ వ్రతం చేసిన ఏమి ఫలితం వచ్చును దైవతో విషయమంతో సవిస్తరంగా తెలియకూరుచున్నారన్నారు. ఓజీ, ఇది సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతం ఆచరించిన వారి సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యములను కలుగు. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా కట్టెలమ్మ వాడికి సంతోషించి దాహం తీసుకుని ప్రసాదం గ్రహించి భోజనం చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాడు. కట్టెలమ్మ వారు సత్యనారాయణ చేటుకు నిశ్చయించుకుని మరునాడు పున్నడ కావడి ముదిపై పెట్టుకుని ఈ దినమున ఈ పొలంలో అమ్మినటువంటి ధర్మను వెచ్చించి వ్రతములు చేసినని తన మనసును సంకల్పించుకుని కట్టెలతో బయలుదేరినాడు. కట్టెల మాత్రం ధర్మనంతరం వీధికిపోయామగా కట్టెల కావడికి పూర్వ దినం కంటే రెట్టింపు ధనం వచ్చినది. అందులో కాదరుకులు సంతోషించేటప్పుడు చక్కెరాని ఈ వారు ఓదులు తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. తర్వాత అతడు తన బుద్ధమిత్రాలను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ ఆచరించినాడు. ఆ వ్రత ప్రభావం అతడు ధనమును పుత్రులను సంతోషంలో పొంది జీవితకాలమంతయు సకల సుఖములను అనుభవించి అంతిమ స్వర్గలోకమును పొందిన వాడయ్యను. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేతాం వందే గురు పరంపరాం కర్పూరనిరాజయామి నమస్కరోమి నమస్కారం సమర్పయామి. హరా మహాదేవ గోవింద. ఈ విధంగా ప్రారంభిస్తున్నాడు. పూర్వం ఉల్కావరుడు రాజుడు అతను ఇంద్రుడిని జయించినటువంటి వాడు సత్యవడు. అతను ప్రతి దిన దేవాలయం పోవచ్చు. బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోషపెట్టుచున్నాడు. అతని భార్య చాలా సౌందర్యం, మంచి గుణములది. ఆ దంపతుల భద్రశీల నదీ తీరమున సత్యనారాయణ ఆచరించింది. ఆ రాజుత్వ వ్రతం చేయించుండగా సాధువులకు వైశ్యుడు అద్భుతమైనటువంటి ధర్మతో వ్రతం తీసుకుని వ్యాపారులకి ఆ మార్గంలో పోవచ్చు. రాజు చేయించినటువంటి వ్రతమును చూసి తన పడవను ముందుకు పట్టించి రాజు యొద్దకు పోయి, రాజా, నీవు ఇప్పుడు చేయించినటువంటి వ్రతము సవిస్తరముగా నాకు తెలియకూర్చున్నాను, దయతో నాకు చెప్పమని కోరినాడు. ఆ వైశ్యుడట్లు అడుగుగా రాజు విధంగా చెబుతున్నారు. మోదీ, పుత్రులను పొందుటకే మేము సత్యనారాయణ చేయించున్నాము అని చెప్పి ఆ వ్రతం ఆచరించు విధానం కూడా తెలిపినాడు. వైశ్యుడు రాజు చెప్పినంతయు, నీవు రాజా, నాకు సంతానం లేదు, నేను ఈ వ్రతం ఆచరించి సంతానములు పడలేదు అని పెరిగినాడు. పెద్ద ఆ వైశ్యుడు వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకున్న వాడే సత్యనారాయణ ప్రభావం తన భార్య నుండి లీలావతికి చెప్పినాడు. ఆమె విడుచుండగా నాకు సంతానం కలిగినట్లయితే ఈ వ్రతము తప్పక ఆచరించడం ప్రతిజ్ఞ చేసినాడు. ఒక జనుడు లీలావతి ధర్మపరాయుడి అయి భర్తతో సుఖించి గర్భవతి అయి 10వ మాసమున ఒక కుమార్తెని కన్నది. ఆ వైశ్యుడు కుమార్తెను కళావతి అని పేరు పెట్టుకుని అల్లారుగా పెంచుకొనుచున్నారు. ఆ కళావతి శుక్లపక్ష దినంలోనే దినదిన ప్రవర్ధమానం వచ్చున్నది. అప్పుడు లీలావతి భర్తను పిలిచి, మనకు సంతానం కలిగినట్లయితే సత్యనారాయణ చేస్తారని ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా, మనకు సంతానం కలిగింది కనుక వ్రతం చేయండి అని చెప్పి అందరూ కాదు అమ్మాయి వివాహకాల వ్రతం చేద్దామని అని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారంలోకి పట్టణంలోకి పోయినాడు. తర్వాత కొంతకాలంలో కళావతి యుక్త వయస్సు వచ్చిన చూచి ఒక దూతను పిలిచి, నేను పోయి అమ్మాయికి తగిన వరును వెతికి చూసి తీసుకుని రమ్ము అని చెప్పాడు. సాధువు అని వైశ్యుడు చెప్పగా ఆ దూత వెంటనే కాంచనలోకి పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూసి తీసుకుని వచ్చినాడు. అతను మిలిగా తన కుమార్తెకు తగినవాడు చూసి సాధువు వైశ్య కుమార్తె కుమార్తె కళావతిని ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేసినాడు.
ఆ ఆనందంలో ఉండే ఆ వయసులో చిన్నాడు విషయంలో మర్చిపోయినాడు. అందులో సత్యనారాయణ స్వామిగా ఆ వయసులో కోపం వచ్చినది. అప్పుడు వ్యాపారం ఒకవైపు చేరుకున్నారు. రాజభటులా దొంగలు పట్టుకున్నారు కూర్చు తమ దగ్గర వచ్చి నుండి చూసి ఆ దొంగలు ఆ దొంగలు పాల్గొన్నారు. రాజభటులు ధనం అక్కడ ఉంటే చూసి ఆ వయసులో దొంగలను తీసి వారిని కట్టి రాజుగడికి ఉంచారు. భటులు రాజు నుంచి ప్రభు ధనంతో కూడా చోరుని బట్టి తీసుకుని వచ్చినాము, విచారించి తగిన శిక్షించండి అని విన్నవించి రాజు ఎవరు విచారింపకనే ఈయన తీసుకుపోయి కారాగృహమునందుంచండి అని ఆజ్ఞాపించినాడు. భక్తుల వయసును తీసుకుని కారాగృహమున బంధించి ఎంత ప్రార్థించినను వారి మాట పెద్దవారు ఎవరినూ లేకపోయింది. ఇంకనో చంద్రకేతు మహారాజు ఆ వయసులో పటవైంద్రుడు ధనవంతయు కూడా తన ఆధీనము గావించుకున్నారు. మరియు సత్యనారాయణ స్వామి శవం వలన ఆ వయసుని యొక్క భార్య కుమార్తె అనేక కష్టంలో పాయలేదు. వారి గృహమందున్నటువంటి ధనవంతయు కూడా చోరులు అపహరించుకుపోయినారు. మరియు లేకపోతే రోగం వచ్చినది, మనోవిచారం అధికమైనది. ఎందుకు తిండి అను లేక ఇంటింటికి తిరిగి భిక్ష పెట్టుకుని బతుకుతున్నారు. కళావతి గంధము లేక తిరుగుతున్నది. ఆమె యొక్క తిరుమణ అక్కడిగా ఉండి ఒక బ్రాహ్మణుని యొక్క ఇల్లు చేయబడింది. ఆ బ్రాహ్మణుని వెంట సత్యనారాయణతో జరుగుతుండగా చూచి కళావతి ఆ వ్రతం పూర్తిగడంతో వరకు అక్కడనే ఉంది. ఆ వ్రతమును చూసి కథవిని స్వామిని ప్రార్థించింది. కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికి ఆలస్యంగా చేరుకుంటే అమ్మాయి ఇంత రాత్రి వరకు ఏమన్నావు అని అడిగాడు. అందులో కళావతి అమ్మ ఒక బ్రాహ్మణ గృహమున సత్యనారాయణతో జరుగుతుండగా ఆ వ్రతం పూర్తిగడంత వరకు అక్కడే ఉండి కథ విని ప్రసాదం తీసుకుని వచ్చినాడని చెప్పు. అది విని రావడానికి తాను ఆ వ్రతం చేయడానికి తన మనసులో సంకల్పించుకొని ఆ వైశ్యుల భార్య వసూలు దైవభక్తితో శ్రీరాముడు చేసి ప్రభు మా అపరాధము క్షమించి నా భర్తయు అల్లుడు సుఖముగా ఇల్లు చేరుకున్నట్లుగా అనుగ్రహింపవే అని ప్రార్థించినది. స్వామి సంతుష్టుడి ఆ రాత్రి చంద్రకేతు మహారాజులకు స్వప్న సాక్షాత్కరించి కారాగరణ అన్యాన్యుగా భక్తుపడినటువంటి వైశ్యులను ప్రాతకాలం నుండి విడిచిపెట్టి వారి ధర్మతయు వారికి ఇచ్చేది ఏడి చేయను శ్రవణ ఆచరణ చెప్పి అదృశ్యమైనారు. మరునాడు సూర్యుడు ఆ వైశ్యులు వెంటనే బంధం చేసి తీసుకుని వెంటనే భటులు వెంటనే పోయి వారి చర్య నుండి బయటకు తీసుకుని రాజు కొరకు వచ్చినారు. ఆ వైశ్యులు రాజుకు నమస్కరించి రాజు ఇంకా తమ వ్యక్తి శిక్ష విధిస్తాడో అని భయం భ్రాంతున్నారు. అప్పుడు రాజు వైశ్యుడు ఎదుగో ఈ దైవ ప్రతికూలం వలన మీకు దుఃఖము సమృద్ధి సమ్రాజంచరాజించాభిశ్రీయాచరో గృహే లక్ష్మీరమయామకేదజా మాతృంద్రయామసి రమా సత్యనారాయణ స్వామి మహా తృతీయోధ్యాయ కర్పూర నీరాజనం దృశ్యామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలగతు నమస్కరోమి నమస్కారం సమర్పయామి. హరా మహాదేవ గోవింద. ఎడపా వయసులు త్రవణ విద్యార్థులు సేవించు బ్రాహ్మణులకు బీదలకు అనేక దానములు చేస్తూ తమ నగరంలో ఓటికే బయలుదేరారు. వారి సముద్ర తిరునావిధంగా కొంతతో ప్రయాణం చేసిన తర్వాత స్వామివారు సన్యాసి రూపం ధరించి ఆ వైశ్యులకు వచ్చి ఓ వైశ్యులారా మీ పడవయంతున్నటువంటి సామాను ఏమిటి అని అడిగినారు. ఆ మాటలు విని వైశ్యులు ధనగర్వంతో ఉన్నవారు కావున పరిహాసంగా నవ్వచ్చు, ఓ సన్యాసి మా పడవలో ఏమిటో నీకు ధనమును అపహరించుకు ఆలోచించిందివా? పడవలో అకుర్వాడు తప్ప మరి ఏమి లేవు. ఆ సన్యాసి దేవిని అట్లే అప్పుగాక అని చెప్తున్నారు. ఆ విధంగా చెప్పి ఆ సన్యాసి అక్కడి నుండి పడిపోయి కొంచెం దూరం పోయి చెట్టు కింద కూర్చున్నాడు. మిగతా ఆ వైశ్యులు నిత్య కృత్యులు నెరవేర్చుకుని పడవలోకి తెలపోయారు. బరువు దగ్గర పడవ పైకి తేలియని ఆ వైశ్యులు తమ పడవలో ధనంలో ఉన్నటువంటి సంచులు కనుక ఆకుల నుండి చూచి చెల్లి పక్క చెవుడు దిగులు తెచ్చుకొని వెనుక సాగినారు. అప్పుడు అల్లుడు మామ చూచి ఏడవడంలో ప్రయోజనమే ఉన్నది. సన్యాసుల వారు శపించినారు కనుక ఈ విధంగా జరిగింది. ఇక ఏమి చేసినా ఆ సన్యాసుల వారు చేయవలేదు కనుక ఆయన ప్రార్థించడం మంచిది. అలా చేసిన మన ధనమునకు లభించుకున్నా అని చెప్తున్నారు. ఆ వైశ్యుడు అల్లుడి మాటలని బ్రహ్మణ సన్యాసి మధ్యకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానుడు అవివేకనే మీతో పరిహాసముగా మాట్లాడి నా అపరాధం క్షమించి నన్ను రక్షించండి అని అనేకగా ప్రార్థించినాడు. ఇప్పుడు ఆ సన్యాసి దగ్గర పోయి సత్యనారాయణ చేస్తుందని చెప్పి ఆ వ్రతం చేయకపోటు వలన నీకు బాధలు పడుతుంది అని చెప్తాడు. వైశ్వర సన్యాసి లేచి ప్రభు ఈ లోకమంతా ఈ నాపై నా ధర్మ నాకు చేసి నన్ను రక్షింపు అని అనేక విధంగా ప్రార్థించినాడు. అందరూ రక్షించుకునే స్వామి మరణ
ఆ పడవలోని వర్తకుని ధనమంత చూడుకుంటూ వరమించి అంత స్థానం అందినాడు. తర్వాత వైశ్వపడడానికి చూడగా సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన తన ధనముల వీటిని సంప్రదించి స్వర్గరుడు గోడు వల్ల బయలుదేరినాడు. తర్వాత వైశ్యుడు అల్లుడా అదేమన్నా రక్తపరమని చెప్పి తమ కాక భార్యాపతులకు చేరుకురమ్మని దూతను పంపించినాడు. ఆ దూతను నగరంలో పోయి రావడానికి అమ్మా మీ భర్త యువరుడు వచ్చి ఉన్నారు పడవ అని చెప్పినారు. ఇలాంటి ఆ దూత మాటలు వింటే చాలా ఆనందించి అమ్మాయి పడవ దగ్గర కూర్చున్నారు అని కుమార్తెను ఉద్ధరించి బయలుదేరిపెట్టినది. అంత కుమార్తె పూజ పూర్తిగా ప్రసాదం కూర్చోవడం మర్చిపోయినది. అందువలన సత్యనారాయణ స్వామి కోపం వచ్చి ధర్మోటులతో సైతంగా ఇంట్లో ఉన్నటువంటి పడవను ముంచు వేసినారు. వీరమందున్న వారందరూ చూసి ఆశ్చర్యపోయినారు. వైశ్యుని భార్య కుమార్తె ముందు దిక్కుతున్నారు. వారందరూ గుర్తించుగా తల్లి తన కుమార్తెను గురించి ప్రకటించుకోగా చూస్తున్నకనే నామతో కూడా మునిగిపోయింది కదా. ఈ అందులో సత్యనారాయణ స్వామి హత్యమని తప్పించు కుమార్తెని గౌరవించుకొని నిలబెట్టసాగండి. అలా తన భర్తను ఓడించి తన పాదములు కైకొని వాటితో సహా గౌరవం చేయడం సిద్ధపడింది. వైశ్యుడు దిక్కుంచు ఇది గంటలో సత్యనారాయణ స్వామి హత్యమే కానీ లేదు కాదు అని నిశ్చయించుకుని ఇక్కడ శక్తిని అనుసరించి ఆ స్వామిని పడుచుకుని నిశ్చయించుకుని అందరినీ పిలిచి తన అభిప్రాయాలను చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి పెట్టుకుంది. అంత సత్యనారాయణ స్వామి వైశ్వరుపై కొండ వహించి ఓ వైశ్వరా నీ కుమార్తె ప్రసాదం విజయముఖనే భర్తను ఉండిపోతుంది. ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకొచ్చినట్లయితే అంతా శుభమని చెప్పినారు. ఆ విధంగా ఆకాశమైనటువంటి మాటలు విని కళావతి పట్టిన ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి వచ్చింది. ఆమె తిరిగి సముద్ర తీరం వచ్చిన భర్త ఆమెతో కూడా పైకి తిరిగింది. అది అందరంలో చాలా ఆనందించింది. అప్పుడు రాత్రి చూసి తండ్రి ఆలస్యమైన చేసుకుని ఇంటికి పోయి అమ్మని అప్పుడు ఆ వయసులో బంధు విశ్రాంతితో కలిసి అక్కడ తప్ప సుఖముగా ఇంటికి చేరుకున్నారు. తర్వాత ఆ వయసులో బతికినంతకాలం పౌరులు రవిచక్రవర్తులందరూ శ్రీ సత్యనారాయణ స్వామి చేయించు జీవితాంతంలో సకల సకములను నిర్వహించి అంతిమ సత్వము పొందిన వాడయ్యను. సమరాజించ విరాజించ సత్యనారాయణ స్వామి కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారాన్ని సమర్పయామి. హరా మహాదేవ గోవింద. తీసుకోండి. పంచమోధ్యాయ. సూత మహాముని మరలా సౌనకాజ మహామునితో ఈ విధంగా చెబుతున్నారు. పూర్వ తొంగెత్తుడున్న ఒక రాజు కలడు. అతడు ప్రజలను కన్న తండ్రి వల్లే చూస్తూ రాజ్యపాలన చేయించున్నాడు. ఆ తొంగెత్తుడు అరణ్యంలో పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చు మార్గంలో ఒక మారేడు చుట్టూ పనుల వధులతో కొడుకున్న వారై వ్రతము చేయించుకుంటే చూసి సౌభాగ్యం వచ్చాక స్వామికి నమస్కారమైన చేయకుండా వెళ్ళిపోయినాడు. తర్వాత గొల్లలు ప్రసాదం ఇచ్చి రాజమందిరం ఇచ్చి మళ్ళా పూజాస్త్రంలోకి పోయి అందరిలో భక్తి సర్వీస్తో ప్రసాదం విధించినాడు. రాజా ప్రసాదం చెప్పబడని తన నగరంలో వెళ్ళిపోయాడు. అందులో సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహం ఉంటుంది. అందుచేత రాజు యొక్క దుర్గురు కుమారులు కూడా వండించినారు. సకల సంపదలు హరించుకుపోయి క్రమక్రమంగా దరిద్రం సంభవించుకుంది. తర్వాత అనేక కష్టములు సంప్రాప్తమవుతుంది. ఈ అంతిమ చూసి రాజు ధరణోత్తరింట్లో తరపోయాడు. అహో వలలు ఇచ్చారని నిజముగా భావించి స్వామి ప్రసాదం వచ్చేందుమని తిరస్కరించింది. అందుకే సత్యదేవుడు నాపై ఆక్రమణ కలుగుట వలన నాకు ఇంటి స్థితి కలిగిందని ఆలోచించుకుని వెంటనే ఆ గొర్రెల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినాడు. మిగతా రాజు వరల ప్రమంతుడై సకల కష్టముల నుండి శక్తిని పొందినవాడై ఉత్తరవంతుడై బ్రతికి ఉన్నంత కాలము సుఖముగా ఉండి అంత్యమైన స్వర్గలోకం పోయినాడు. మహాప్రభావముడు ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరో ఆచరిస్తారో, ఎవరు ఈ కథను భక్తితో విందురో వారు ధనవంతులకు, బంధనము పొందిన వాడు ముక్తిని పొందును, భయగ్రస్తులకు భయము తొలగిపోడు. అన్ని మంత్రములు నిందే ఆవహించెను.
శ్రీనివాసాయ నమః వెంకటేశాయ నమః శ్రీనివాసాయ నమః రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుండు జపించే నంగవించే కృష్ణ మంత్రము అర్జునుండును రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుండు జపించే నంగవించే కృష్ణ మంత్రము అర్జునుండును ముంగిట విష్ణు మంత్రము మొగిసుకుడు పఠించే వింగడమైన కునబ్బే వెంకటేశు మంత్రము ముంగిట విష్ణు మంత్రము మొగిసుకుడు పఠించే వింగడమైన కునబ్బే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు నిందే ఆవహించెను విన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు నిందే ఆవహించెను ఇన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడి గురి పన్నినదిదే పరబ్రహ్మ మంత్రము ఇన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడి గురి పన్నినదిదే పరబ్రహ్మ మంత్రము నన్నుగావ కలిగేవో నాకు గురుడీయగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము నన్నుగావ కలిగేవో నాకు గురుడీయగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు నిందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు నిందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు నిందే ఆవహించెను పురుషోత్తమా 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 పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా గారవించి से प्यारू
అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన